హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే థర్డ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో చూసేద్దాం రండి. ప్రీవియస్ ఎపిసోడ్లు కానీ ఎవరైనా చూడకుండా ఉంటే అవి చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. సో ఎపిసోడ్ 3 అనమాట. సో కంపెనీ అయితే చూపిస్తారు ఫస్ట్. ఈ కంపెనీలో ప్రీవియస్ ఎపిసోడ్లో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్కి ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి కదా, తనైతే బాగా నీట్గా రెడీ వస్తుంది. విగ్ అది నీట్గా పెట్టుకొని వస్తుంది అనమాట. సో ఎయిర్ హోస్టెస్ కాబట్టి చాలా నీట్గానే రెడీ వస్తుంది. సో వాళ్ళు ఏమడుగుతారంటే, సో ఇక్కడ వచ్చి నిన్ను ఎవరన్నా కాంటాక్ట్ డీటెయిల్స్ అడిగినప్పుడు నువ్వు ఎలా రెస్పాండ్ అవుతావు అన్నప్పుడు తను బాగా చెప్తుంది అనమాట. సో వాళ్ళు ఆలోచిస్తారు, తను మనం కన్సిడర్ చేయాలా అని లేదా అన్నట్టుగా. ఎందుకంటే లుక్స్ అయితే తను బాగున్నా అని ఒక అమ్మాయి అంటుంది అనమాట. ఇటు సైడ్ ఉన్నామని చెప్తుంది అంటే తను ఎనర్జెటిక్గా ఉంది. ఇక్కడైతే వచ్చేసి చాలా టైర్డ్ అయిపోతారు ఎయిర్ హోస్టెస్. వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ అనేది రీగైన్ చేసుకోవాలి నీట్గా. సో ఇది తినైతే చాలా ఎనర్జెటిక్గా ఉంది. షీ కెన్ హ్యాండిల్ ఇట్ అని చెప్తుంది అనమాట. సో ఇంకొక ఆమె ఉండేసి ఆలోచిస్తుంది. సో తననైతే ఓకే చేస్తారు. ఇక్కడైతే బయట అందరితో పాటు హీరోయిన్ ఫ్రెండ్ కూడా వెయిట్ చేస్తుంటుంది, నేను ఓకే అవుతానా లేదా అని. అప్పుడైతే వాళ్ళు అనౌన్స్ చేస్తారనమాట, ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళనైతే పిక్ చేస్తారు. వాటిల్లో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ సెలెక్ట్ అవుతుంది, ఈ అమ్మాయి కూడా సెలెక్ట్ అవుతుంది అనమాట. సో ఆఫ్టర్ అయితే అక్కడికి వచ్చేసి మెయిన్ వచ్చేసి చెప్తారనమాట ఎలా ఉండాలి ఏంటి అనేసి. ఆఫ్టర్ 3 months కూడా వీళ్ళకి ట్రైనింగ్ పీరియడ్ ఉంది. సో దానిలో సెలెక్ట్ అయితేనే మిమ్మల్ని మేము తీసుకుంటాం అన్నట్టుగా అక్కడ చెప్తారనమాట. సో వాళ్ళైతే ఆలోచించుకుంటూ ఉంటారు. ఎనివే వాళ్ళంతా క్లియర్గా డీటెయిల్స్ ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటారనమాట. సో ఆఫ్టర్ దట్ తర్వాత ఏమవుతుందంటే, హీరోయిన్ ఫ్రెండ్ వచ్చేసి ఇక్కడ ఉన్న అమ్మాయిని అయితే కలిసి మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ మెయిన్ క్యారెక్టర్ చెప్తుంది అనమాట, హెయిర్ లూజ్ చేసుకోకూడదు, వెయిట్ తగ్గాలన్నట్టుగా డీటెయిల్స్ అన్నీ చెప్తుంది. సో తనైతే చెప్పేశాక వాళ్ళిద్దరూ ఓకే అని చెప్పేసి మేము ఫాలో అవుతామని చెప్పేసి బయటకు వచ్చేస్తారు. ఇక్కడైతే వాళ్ళిద్దరూ కలుస్తారనమాట. కలిసి ఫోన్ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు. సో తను ఏమడుగుతుందంటే, నీకు స్పేస్ ఉందని ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు కదా అని మాట్లాడుతూ ఉన్నప్పుడు అప్పుడే మన హీరో బయటకు వస్తారనమాట. సో తను వచ్చేసి బయటకు వెళ్తున్నాడు కదా ఆస్ట్రేలియా సైడ్కి. సో దాని గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఇమీడియట్గా ఈ అమ్మాయిని చూసినప్పుడు రికగ్నైజ్ చేస్తారనమాట, తన స్కూల్ మేట్ అనమాట. సో ఆఫ్టర్ దట్ వాళ్ళిద్దరూ కలిసి కాఫీకి వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు. సో సడన్గా ఏంటి నాకు చెప్పొచ్చు కదా, నేను రికమెండేషన్ చేస్తాను కదా అన్నట్టు చెప్తారనమాట. ఇది సర్ప్రైజు, నేను పాస్ అయ్యాను ఇంటర్వ్యూలో, ఆంటీ ఎలా ఉందన్నట్టుగా మాట్లాడతారు. సో షీఈస్ ఫైన్ అని చెప్తారు. ఏంటంటే వీళ్ళ మదరు ఫ్రెండ్స్ అనమాట. సో తను చిన్నప్పుడు దిగిన ఫొటోస్ కూడా చూపిస్తుంది అనమాట, తన దగ్గర సేవ్ చేసుకుంటుంది. తనకి హీరో అంటే ఇష్టం లాగుంది మరి. సో వాళ్ళు మరి మాట్లాడుకుంటూ ఉంటారు, ఫ్యామిలీ గురించి అంతా మాట్లాడుకొని హ్యాపీగా ఉంటారనమాట. సో నెక్స్ట్ టైం కూడా కలుద్దాం అనుకొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఆఫ్టర్ మన హీరోయిన్ కనపడుతుంది అనమాట. హీరోయిన్ సడన్గా వాళ్ళ ఫ్రెండ్ని చూసి షాక్ అయిపోతుంది. వాళ్ళ ఫ్రెండ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట. తను డిస్కస్ చేసుకుంటారనమాట, తన వర్క్లో మంత్స్ ట్రైనింగ్ పీరియడ్ ఉంది కదా, సో ఇద్దరికి ఉంది కాబట్టి ఈ టఫ్ అంటే నేను సెలెక్ట్ కానేమని తన ఫ్రెండ్ అంటే, హీరోయిన్ కూడా చెప్తుంది అనమాట, ఇది కూడా నాకు చాలా టఫ్ పీరియడ్, ఎలా ఉంటుంది ఏమో తెలియదు, యాక్చువల్గా ఇది చూడాలి అన్నట్టుగా చెప్తూ ఉంటుంది. తన బాధ అంతా చెప్తూ ఉంటుంది. ఇదంతా ఎవరి వల్ల నాకు చెప్పు అన్నట్టుగా హీరోయిన్ ఫ్రెండ్ అడగద్దు అనమాట. అదంతా ఒక వ్యక్తి వల్ల ఆయన మాట్లాడుతున్నప్పుడు మన హీరో వస్తాడనమాట. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. తర్వాత వచ్చేసి మన హీరో అయితే వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్తాడు. వాళ్ళ మదర్ కొంచెం బిజీగా ఉంటుంది అనమాట తన వర్క్లో. తను వచ్చేసి ప్లాన్ చేస్తూ ఉంటుంది. సో ఈ ఎయిర్ హోస్ట్ సంబంధించి దానిలోనే తను కూడా పనిచేస్తుంది అనమాట. సో హీరో అయితే వచ్చాక ఫ్రూట్స్ అవన్నీ తెచ్చాడనమాట. తీసుకొచ్చాక వాళ్ళ మదర్ దగ్గర వచ్చి కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు అనమాట. దేని గురించి అంటే, ఇంటికి రావచ్చు కదా, నేను నీకోసమే కదా ఇల్లు తీసుకున్నాను, ఖచ్చితంగా నువ్వు రావాలి అన్నట్టుగా చెప్తాడు. తను వచ్చేసి ప్రిపేర్ చేస్తున్నంతా చూపిస్తుంది అనమాట. ఇక్కడ అయితే మన హీరో వచ్చేసి ఆరెంజ్ని పీల్ చేసి వాళ్ళ మదర్కి తినిపిస్తాడు. సో మాట్లాడుతూ ఉంటాడు అనమాట దాని గురించే. ఇంకొచ్చేసి ఆ ఇంటిని రెంట్కి ఇచ్చానని చెప్తాడు అనమాట. సో తన అమ్మాయి కదా అని హీరోయిన్ గురించి అడుగుతుంది అనమాట. తనకి తెలియదు విషయం. ఇక్కడైతే సీడ్స్ గురించి ఊసేయమ్మ అని నేను అడుగుతాడు. యాక్చువల్గా అది మింగేసానని చెప్పుద్ది అనమాట. అప్పుడు ఏం చెప్తాడంటే, ఇది ఏమన్నా గ్రేప్ సీడ్సా, మింగడానికి మంచిదా కాదు కదా అన్నట్టుగా అడుగుతాడు. సో ఇక్కడైతే మన హీరోయిన్ అయితే ప్యాక్ చేసుకుంటా ఉందన్నమాట ఆస్ట్రేలియా వెళ్ళడానికి. సో ట్రైనింగ్ కోసం బయట అయితే తన ప్లేట్ పట్టుకొని తన ఫ్రెండ్ అయితే
ప్రాక్టీస్ చేస్తూ ఉంది ఎయిర్ హోస్ట్ అంతా స్ట్రైట్గా ఉండాలనేసి. మన హీరోయిన్ అయితే దాన్ని లాగేసుకుంటుంది అనమాట, అది లిమిటెడ్ వర్షన్ అనేసి. ఇక్కడ వచ్చి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే ఈ ఇంటి ఓనర్ అనేను చాలా ఓల్డ్ పర్సన్ అయి ఉండొచ్చు యాక్చువల్గా. ఆయన మెయిల్ మాత్రమే రాస్తాడు, డైరెక్ట్గా ఎప్పుడు కాంటాక్ట్ అవ్వలేదు అన్నట్టుగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఐ థింక్ ఇంకేంటంటే అప్పుడు నైట్ అయిపోతుంది. నైట్ అయిపోయాక వాళ్ళంతా పడుకుంటారనమాట. మార్నింగ్ ఇంకా ఫ్లైట్ జర్నీ అనమాట. సో ఇక్కడైతే మనకి బోర్డింగ్ టైం అంతా చూపిస్తూ ఉంటారు. సో వాళ్ళైతే స్టార్ట్ అయిపోయారనమాట, ఫ్లైట్ అయితే వచ్చేసింది. సో వాళ్ళైతే ఇక్కడి నుంచి ఆస్ట్రేలియా అయితే వెళ్ళిపోయారు. అదంతా మనకి చూపిస్తారనమాట, ఫ్లైట్ ఎలా మూవ్ అయింది ఆస్ట్రేలియాకి అనేసి. సో ఇక్కడైతే ఆస్ట్రేలియా అయితే చూపిస్తున్నారు. ఇదే అనమాట వాళ్ళ గ్రౌండ్. అక్కడ వచ్చేసి ఒక అతనైతే మీట్ అవుతాడు మన హీరోయిన్ అయితే. సో అంటే వాళ్ళ మీటింగ్ అనేది కొంచెం ఆడ్గా అనిపిస్తుంది మన హీరోయిన్కి. సో అక్కడైతే ఆ వ్యూనంతా ఒకసారి చూపిస్తారు. ఇక్కడైతే వీళ్ళు ట్రైనింగ్కి వచ్చేసారనమాట వీళ్ళందరూ. మన హీరోయిన్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ వచ్చేసి సైడ్ ఉంటారు, వాళ్ళైతే సన్ బ్లాక్లో అప్లై చేసుకుంటుంటారనమాట. అదే టైంలో మన హీరో చూసేసి ఏం చేస్తున్నారు అన్నట్టుగా అడుగుతాడు. అప్పుడు హీరోయిన్ ఏం చెప్తుందంటే మా సేఫ్టీ కోసం సన్ బ్లాక్ అప్లై చేసుకుంటున్నాం అన్నట్టు చెప్తారనమాట. సో అది రూల్స్కి అగైనెస్ట్ కదా, మీరు చాలా పొలైట్గా ఉండాలన్నట్టుగా వాళ్ళకి సపరేట్గా వాళ్ళని పనిష్ చేస్తాడు, అక్కడే ఉండండి అని. తర్వాత అయితే ఇక్కడ వాళ్ళు హౌసెస్ ఉన్న దగ్గర చూపిస్తారనమాట. ఇక్కడైతే మన హీరో రన్నింగ్ చేస్తూ ఉంటాడనమాట. ఇంటికి వచ్చినాక బయటికి చూస్తాడు, అక్కడ మన హీరోయిన్ అయితే కనపడుతుంది తనైతే మంచిగా ప్లాన్ చేస్తూ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అంతా చూస్తూ ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్గా అయితే చూస్తాడు. ఇప్పుడైతే మనకి గ్రౌండ్ అయితే చూపిస్తారనమాట. ఈ గ్రౌండ్లో వాళ్ళకి రన్నింగ్ లాంటిది పెడతాడు, అన్ని యాక్టివిటీస్ సంబంధించినవన్నీ పెడతాడనమాట, వాళ్ళ కెపాసిటీ ఎంత ఉందనేసి. సో ఆ తర్వాత వచ్చేసి వీళ్ళు బాగా టైర్డ్ అయిపోతారనమాట. టైర్డ్ అయిపోయి ఇంత హార్డ్ వర్క్, మనం ఏమన్నా అథ్లెట్సా ఇంకేమన్నా మనం పైలట్సే కదా అన్నట్టుగా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అంతలోపల వేరే టీంలో ఉన్న మెంబర్స్ని అయితే చూపిస్తారు. వీళ్ళకి కొంచెం మాటల వల్ల కొంచెం ఫైట్ లాగా అవ్వబోతుంది, కానీ ఆగిపోద్ది అనమాట. ఇక్కడైతే మన హీరోయిన్ కాఫీ మేక్ చేసి అందరికీ ఇస్తుంది. సో అక్కడ వచ్చేసి మన హీరో వచ్చి రిపోర్ట్స్ చూపిస్తాడనమాట. చూపించాక హీరోయిన్కి అయితే అంటే నువ్వు లాస్ట్లో కొంచెం యాక్చువల్గా చాలా టఫ్గా పాస్ అయ్యావు, మిగతా వాళ్ళంతా నైస్గా క్వాలిఫై అయ్యారు, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే 10 మెంబర్స్లో ఒకరినైతే ఎలిమినేట్ చేస్తాం, లాస్ట్ మెంబర్ని, జాగ్రత్త ప్రిపేర్ అవ్వంటే తను బాగా వర్క్ చేసుకుంటూ ఉంటుంది, గోల్ అనేది పెట్టేసుకొని. అప్పుడే మన హీరో వచ్చి డోర్ నాక్ చేస్తాడనమాట. డోర్ నాక్ చేసి ఐ వాంట్ టు టాక్ టు యూ అని చెప్పేసి అంటాడనమాట. అప్పుడు హీరోయిన్ షాక్ అయిపోయి చూస్తాను, రండి రండి అని పిలుస్తుంది లోపలికి. వచ్చాక బాగా లౌడ్ వాయిస్ పెడుతుంది అనమాట, మ్యూజిక్. ఆల్రెడీ మ్యూజిక్ ఉంటుంది, ఎవరన్నా ఈ మ్యూజిక్లో వింటారని చెప్పి ఆఫ్ చేసేస్తాడనమాట. తర్వాత తన దగ్గర ఉన్నటువంటి ఇయర్ రింగ్స్ అయితే తీసుకోమంటాడు. నాకు అవసరం లేదు, నాకు వద్దు అని చెప్తుంది. సో తర్వాత టేబుల్ మీద పెడతాడు. ఆ తర్వాత వచ్చేసి హీరో ఏం చెప్తాడంటే ఆ బెడ్షీట్ని ఫోల్డ్ చేయని చెప్తాడు అనమాట. అతను కామ్గా ఉండేసరికి తనే వెళ్ళి ఇది నేను చేస్తున్నాను, నెక్స్ట్ టైం నువ్వు చేయాలన్నప్పుడు తను పిక్చర్ తీసుకోబోతుంది. అప్పుడు వచ్చేసి డిలీట్ చేయమంటాడు అనమాట ఆ ఫోటో. తనేమో డిలీట్ చేసి చూపిస్తుంది అనమాట. ఓకే ఇట్స్ ఫైన్ అని చెప్తాడు అప్పుడు హీరో. ఆ తర్వాత మళ్ళీ బెడ్షీట్ మడతేస్తున్నప్పుడు మళ్ళీ ఒక ఫోటో తీసి సైలెంట్గా పెట్టేస్తుంది. ఈ బెడ్షీట్ అయితే మన హీరో చాలా నీట్గా ఫోల్డ్ చేసి పెడతాడు. ఆ తర్వాత చెప్తాడనమాట, చాలా నీట్గా ఉండాలి ప్రతిదీ కూడాను అని చెప్తాడు, యాటిట్యూడ్ బాగుండాలన్నట్టుగా. తర్వాత వచ్చేసి తను వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోయేటప్పుడు మన హీరోయిన్ ఏమనుకుంటుందంటే తను కూడా వెనకాలే ఫాలో అవుతూ వెళ్ళిందనమాట. మన హీరోయిన్ పిలుస్తుంది బయటకు వచ్చి, నాకు పడుకోవాలనిపిస్తుంది, నేను ఫోల్డ్ చేసిన బెడ్షీట్ని ఓపెన్ చేయించానంటే గ్రాంటెడ్ అని చెప్తాడు మన హీరో. చాలా నవ్వు వస్తుంది. తర్వాత అయితే సిటీని అయితే చూపిస్తారనమాట. ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటారు కదా, సో వాళ్ళని స్మైల్ ఇమ్మని అంటారు. అక్కడ మన హీరోయిన్ ఫ్రెండ్ స్మైల్ ఇస్తే భయం వేస్తుంది అని చెప్పి కామెడీగా నవ్వుతూ ఉంటారు అనమాట. వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఇక్కడైతే మన హీరోయిన్ వాళ్ళ టీంతో కలిసి మాట్లాడుతూ ఉంటారు.
యాక్చువల్‌గా వాళ్ళేం డిసైడ్ అవుతారంటే, ఈ మన హీరోకి అవతల పక్క ఉన్న టీమ్ మెంబర్‌కి గొడవలు పెట్టి, వీళ్ళు కొంచెం ఈ టీమ్ వ టీ ఈ స్ట్రెస్ నుంచి బయటపడదాం అనుకుంటారు. అదే ప్లాన్ చేస్తా ఉంటారనమాట. ఇక్కడైతే మన హీరోయిన్ ఇంట్లో కూర్చొని ప్రాక్టీస్ చేస్తూ ఉంటది. వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేస్తే మాట్లాడుతూ ఉంటదనమాట. నేనైతే ప్రాక్టీస్ చేస్తున్నాను అన్నట్టుగా మాట్లాడుతది. హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ కూడా తను ట్రైనింగ్‌కెళ్తుంది కదా! ప్రాక్టీస్ చేస్తుందనమాట తను కూడా. ఇక్కడైతే ప్రాక్టీస్ చేసే ఏరియాకైతే వచ్చేసారు మన హీరోతో పాటు. వీళ్ళతో పాటు అవతల టీం వాళ్ళు కూడా వస్తారనమాట. సో అవతల టీం వాళ్ళకి ఇక్కడ టీం మెంబర్స్ ఉన్నారు కదా, మన హీరో సైడ్ టీం మెంబర్స్ కొంచెం బ్యాడ్గా చెప్తారనమాట. సో అంటే వీళ్ళిద్దరి మధ్య ఫైటింగ్ పెడదామని, కానీ మన హీరో అయితే ఆ ఫైట్కి ఒప్పుకోడనమాట. నార్మల్గానే మాట్లాడతాడు. ఆల్రెడీ హీరోయిన్ వీళ్ళకి చెప్పుంటుంది మన హీరో అలా కాదని చెప్పి. సో హీరో అది తెలుసుకొని వీళ్ళకి పనిష్మెంట్ ఇస్తాడు. రన్నింగ్ 5 కిలోమీటర్స్ రన్నింగ్ చేయండి అన్నట్టుగా చెప్తాడనమాట. వాళ్ళైతే రన్నింగ్ చేస్తూ ఉంటారు. తర్వాత అయితే మనకి ఇక్కడ ఈ కొత్త న్యూ ఏరియా అనమాట ఇది వచ్చేసి. సో దే హ్యావ్ టు ప్రాక్టీస్ హియర్ అని చెప్పేసి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ మన మెకానికల్ ఇంజనీర్ ఒక అతను ఉన్నాడు కదా, అతను వచ్చేసి మాట్లాడతాడు అనమాట. నన్ను ఇక్కడికి పంపించారు, నీకోసం రైస్ బౌల్ తెచ్చాను అన్నట్టు చెప్తాడు. తను ఇక్కడే ఉంది హీరోయిన్ కూడా అడిగినప్పుడు అవునని చెప్తాడు అనమాట. సో తన దగ్గర అయితే ఎవరు ఉండరు ఇప్పుడు ప్రస్తుతానికి, ఎవరో ఒకరు ఉంటేనే, కెప్టెన్ ఉంటేనే ప్రాక్టీస్ చేయాలి అని చెప్తాడనమాట హీరో. సో తను వచ్చేసి నేను చేస్తానంటే లేదు, నువ్వు బయట ప్రాక్టీస్ చేసుకో, ఇక్కడైతే నేను ఉండాలి ఖచ్చితంగాను, నేను వెళ్తున్నాను, టైం అయిపోయిందని చెప్తారనమాట. సో తనైతే కొంచెం వేస్ట్ వచ్చేసి అక్కడ పెట్టేసి వెళ్తుంది. మన హీరో అయితే దాన్ని పిక్ చేసుకొని బయటకు వెళ్తాడనమాట. హీరోయిన్ అయితే చూస్తాడు. హీరోయిన్ అయితే తన హీరో ఫ్రెండ్ తెచ్చిన నూడిల్స్ అయితే తనే తినేస్తాడు, రైస్ ఫుడ్ అయితే తినేస్తుంది అనమాట. హీరో నవ్వుకుంటాడు అప్పుడు. ఇక్కడైతే ఎయిర్ హోస్టెస్కి ప్రాక్టీస్ జరుగుతుందనమాట. మన హీరోయిన్ ఫ్రెండ్ అయితే ఇక్కడ బ్లాక్ టీ అయితే ఇస్తుంది. అక్కడ కూర్చున్న వాళ్ళు కూడా ఎయిర్ హోస్టెసేను. ఫస్ట్ ఆమె ఏం అడుగుతుందంటే, మీరు గ్రీన్ టీ అడుగుతుంది, మళ్ళీ ఆరెంజ్ జ్యూస్ అడుగుతుంది. అలా అడుగుతా ఉన్నప్పుడు హీరోయిన్ ఫ్రెండ్ ఏం అడుగుతుంది అంటే, మీ రాసి ఏంటి నాకు చెప్పండి, ఎందుకంటే ఇంత మారుస్తున్నారు కదా అన్నట్టుగా మాట్లాడద్దు అనమాట. సో పక్కన ఉన్న అమ్మాయి ఏం ఆడుతుంది అంటే, తీసుకోండి అని చెప్పి 2 ఇచ్చి కొంచెం గ్యాప్తో తాగండి అని చెప్తుంది. అలా మాట్లాడాలి అని చెప్తారనమాట. సో చాలా కామెడీగా ఉంటుంది అదైతే. ఇక్కడైతే మన హీరోయిన్ వచ్చేసి తనకు నచ్చిన ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని తింటూ ఉంటుంది అనమాట. అందులోపల తన ఫ్రెండ్ వస్తాడు, ఐస్ క్రీమ్ తీసుకొని వస్తాడు అనమాట. అది కూడా తనకి ఇష్టమైన ఫుడ్డేను. సో తనైతే బాగా ఎంజాయ్ చేస్తుందండి.